వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిలిం నగర్ పోలీసులు నిర్వహించినటువంటి సర్ప్రైజ్ చెకింగ్లో భాగంగా బృందావనం కాలనీ టోలీ చౌకీ నందు చెకింగ్ చేస్తున్న పోలీసు వారిని చూసి పారిపోతున్న ఇద్దరు నిందితులని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి 300 గ్రాముల బంగారు ఆభరణాలు, 450 గ్రాముల వెండి ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ మరియు ఒక రిసీవర్ను పట్టుకున్నట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈవినింగ్ టైమ్స్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సడన్గా సర్ప్రైజ్ చెక్స్ చేయడము, డిజార్మింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. ఇది మీరు అంతా గమనించే ఉంటారు. ఇందులోనే భాగంగా నిన్న ఇలా డిజార్మింగ్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం 6:30 బృందావన్ కాలనీ టోలీ చౌకీ ఆ కార్నర్లో డిజార్మింగ్ డ్రిల్ చెక్ చేస్తూ ఉంటే మోడర్న్ కేఫ్ దగ్గర ఒక ఇద్దరు యువకులు సడన్గా మమ్మల్ని చూసి, అంటే మా పోలీస్ టీమ్స్ చేస్తుండగా సడన్గా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. అనుమానం వచ్చినటువంటి వీళ్ళని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ నాయక్ అని ఇద్దరు యువ పోలీస్ ఆఫీసర్స్ ఇమీడియట్గా వాళ్ళ బైక్ని చేజ్ చేసి ఒక 100 మీటర్స్ దూరంలో వాళ్ళని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత సస్పిషియస్ మీద వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఒకతను సయ్యద్ అలీ హుజాఫియా, అతను ప్రీవియస్గా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అతని అసోసియేట్ అజ్మల్ షరీఫ్ కూడా అతనితో పాటు కొన్ని దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేస్తే టోటల్గా ఇప్పటివరకు వాళ్ళకు 10 దొంగతనాల్లో ఈ పోలీస్ స్టేషన్లో మరియు నార్సింగి, గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్ ఈ 4 పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఇంట్రాగేషన్లో వీళ్ళు దొంగ సొత్తును ఎక్కడ ఇచ్చారు అని అడగగా వీరు మహమ్మద్ ఆబిద్ బియానీ అని బహదూర్పుర అతనికి ఈ రిసీవర్కి కంటిన్యూగా ఇవ్వడం, సో అతన్ని కూడా ఇమీడియట్గా నైట్ అతన్ని పికప్ చేయడం, ఈ సొత్తునంతా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 30 తులాల గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ మీరు చూస్తున్నారు, 45 తులాస్ ఆఫ్ సిల్వర్ యాంక్లెట్స్ అవి అలా ఉన్నాయి. తర్వాత 2 సెల్ ఫోన్స్, తర్వాత 2 సెల్ ఫోన్స్ దొంగతనానికి సంబంధించినవి, మిగతాయి వాళ్ళు యూజ్ చేస్తున్న సెల్ ఫోన్స్. తర్వాత $100 తర్వాత అక్యూజ్డ్ దొంగతనం ద్వారా సంపాదించినటువంటి డబ్బులతో ఒక బైక్ కొన్నాడు, ఇంకా అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, అది కూడా స్టోలన్ ప్రొసీడింగ్స్ కింద దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా తర్వాత ఇంట్రాగేషన్లో కానీ పట్టుకోవడంలో కానీ చేసినటువంటి డిఐ జయరామ్ ప్లస్ రాజశేఖర్, ఎస్ఐ గారు ఎక్కడ, శ్రీకాంత్ అండ్ కానిస్టేబుల్ జనార్దన్ నాయక్, హరీష్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ ఇన్స్పెక్టర్ SHO ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేశారు. దే డిడ్ వెల్, దే ఆర్ అప్రిషియేటెడ్ బై అవర్ సీనియర్ ఆఫీసర్స్. దిస్ ఇస్ ద థింగ్. ఇందులో హౌస్ బ్రేకింగ్, వీళ్ళు ఏంటంటే తాళాలు వేసి ఉన్నటువంటి ఇళ్లలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సయ్యద్ హాలీ హుజాఫియా అండ్ మహమ్మద్ అజ్మల్ షరీఫ్ అలియాస్ నదీం వీళ్ళు రెక్కీ చేసి తాళాలు వేసిన హౌజెస్ని మాత్రమే దొంగతనాలు చేయడం జరిగింది. మన ఫిల్మ్ నగర్ ఏరియాకు సంబంధించినవి 6 ఉన్నవి. 2 కేసెస్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఉంది. ఒక కేసు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చింది, ఇంకొకటి నార్సింగి పోలీస్ స్టేషన్. అంటే ఇవన్నీ నివరింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసెస్. ఇందులో ఆల్రెడీ సయ్యద్ అలీ హుజాఫియా అనేవాడు ఆల్రెడీ ఇంతకుముందు దొంగతనం నేరం కింద జైలుకి పోయి వచ్చిన క్యాండిడేట్. సో హీఈస్ హ్యాబిచువల్. సో ఇంకా ఈ రిసీవర్ కూడా మహమ్మద్ ఆబిద్ బియానీ అనే అతను కూడా ఈజ్ ఏ
హ్యాబిచువల్ రిసీవర్ ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొన్న తన ద్వారా అతని దగ్గరనే పెట్టుకోవడం కూడా నేరం, అందువల్ల అతన్ని కూడా అరెస్ట్ చేయడం, రికవరీ చేయడం జరిగింది.